ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందుతుందని చిత్తూరు జిల్లా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఉమారాణి తెలిపారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రభుత్వం హోమియోపతి ద్వారా వైద్యం అందిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లాలో అందుతున్న హోమియోపతి వైద్యం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే హోమియోపతి వైద్యాన్ని ప్రభుత్వం అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ కండక్ట్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం పలమనేరులో ఉన్నటువంటి హోమియోపతి హాస్పిటల్ మనం ఇక్కడ ఉన్నాం. అంటే ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ప్రజలకి మంచి ఆరోగ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనే క్రమంతో ఈ హాస్పిటల్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి మెడిసిన్స్, ఎటువంటి రోగాలకు ఇస్తున్నారు, అదేవిధంగా వచ్చే పేషెంట్లు ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేక అంశాలపైన కూడా మా వైకే టీవీ ఆధ్వర్యంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రండి. ఏదైతే హాస్పిటల్ ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. మరి మేడం గారు మాటలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి వైద్యాన్ని మీరు ప్రజలకు అందిస్తున్నారు, మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కలిపే అవకాశం ఉంది అనుకోవచ్చు? సార్ నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఉమా సార్. నేను గవర్నమెంట్ హోమియోపతిలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. 2 ఏళ్ళు అయింది నేను వచ్చి. సో మామూలుగా మనకు వైద్య విధానాల్లో 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి అల్లోపతి, రెండోది వచ్చి ఆయుష్ వైద్య విధానం. సో ఆయుష్ వైద్య విధానంలో ఇవన్నీ వస్తాయి. ఆయుర్వేదము, హోమియోపతి, సిద్ధ, యోగా, న్యాచురోపతి ఇలాంటివన్నీ కూడా ఆయుష్ శాఖలో వస్తాయి. సో మా హోమియోపతి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఒకరికి జ్వరం వస్తే జ్వరానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. తలనొప్పితో పాటు జ్వరం రావచ్చు, జలుబు, దగ్గు, జ్వరం రావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావచ్చు. మనకు అల్లోపతిలో ఎలాంటి జ్వరంకైనా పారాసైటమాల్ ఒకటే టాబ్లెట్ ఉంటుంది. సో హోమియోపతిలో ఏమంటే మనకు జలుబు, దగ్గుతో పాటు అతని యొక్క ఇమ్యూనిటీని పెంచుతాం మనం. సో వీక్లీ ట్వైస్ కూడా మేము క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము. ఈ రోజు కూడా మున్సిపల్ ఆఫీస్ లో అక్కడ కార్మికులు ఉంటారు చూడండి, మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక 50 మెంబర్స్ క్యాంప్స్ చేసేసి వచ్చాం. సో వీక్లీ ఖచ్చితంగా 2 సార్లు చేస్తూ ఉన్నాం క్యాంప్స్. అంటే మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ కనెక్ట్ చేస్తుంది, హోమియోపతి హాస్పిటల్ కూడా కనెక్ట్ చేస్తుంది. సో రెండింటి మధ్య తేడా ఏంటి సార్? అది ప్రజలు వినియోగించుకోండి. కొంతమందికి అల్లోపతి మెడిసిన్స్ పడవు, మాకు పడదు, కొంచెం తీసుకున్నా కూడా కడుపులో, ఇప్పుడు పెయిన్ కి తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది, మాకు సెట్ అవ్వదు అనే వాళ్ళు ఖచ్చితంగా మా హోమియోపతి మందులకు వస్తారు. మా వైకే టీవీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో? సార్ యాక్చువల్లీ ఇప్పుడే ఇక్కడ ఇంతకు ముందు మోహన్ కృష్ణ సార్ అని ఒక సార్ వర్క్ చేశారు సార్. సార్ ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆ సార్ వల్ల దాదాపుగా పలమనేరులో హోమియోపతి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇప్పుడు నేను కూర్చుంటుంటే రోజుకి 30 to 40 మెంబర్స్ వస్తున్నారంటే ఆ సార్ చేసిన సేవల వల్లనే వస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 years నుంచి మనకు మందులన్నీ కూడా ఇంకా ఎక్కువగా అధికంగా వచ్చాయి. సో కాబట్టి ఈ పలమనేరు ప్రజలందరూ హోమియోపతిని, ఆ మందులని బాగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు సార్. చూసుకున్నట్లయితే ఏదైతే మెడికల్ ఆఫీసర్ ఉమారాణి గారి మాటలు అయితే హోమియోపతి కూడా గవర్నమెంట్ నుంచి పేద ప్రజలకు ఎంతో ప్రొవైడ్ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ మాటలు చెప్పడం జరిగింది. అనేక రోగాలకు సంబంధించి ఇక్కడ మందులు ఉన్నాయి, వీటిని పూర్తి స్థాయిలో అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఆమె మాటల్లో చెప్పడం జరిగింది. మరి ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.